హాయ్ అండి, వెల్కమ్ టు విజయరామ్ కిచెన్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్ అండి. నాకు ఇప్పటికి కుదిరింది ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి. మేము ఇంటికి వచ్చే దారిలో ఇక్కడ చూసారా, అసలు వ్యూ ఎంత బాగుందో. చెట్లు, కొండలు, అప్పుడప్పుడే సన్లైట్ పడుతుందన్నమాట. చాలా బాగుంది. మేము సండే మార్నింగ్ వచ్చాము. అయితే ఆ రోజే అమ్మ వాళ్ళు పెద్దమ్మ తల్లికి పొంగల్ పెట్టుకుంటున్నారనమాట. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఎంత ఫేమస్ మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. అయితే ఆ అమ్మవారే మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా కులదైవం అన్నమాట. ఇప్పుడు ఆ అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఏమీ లేదు, లోపల అమ్మవారు ఇలా ఉంటారనమాట. మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి అమ్మ వాళ్ళు పొంగలి ప్రిపేర్ చేశారు. తర్వాత పొంగల్ తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి పొంగలి సమర్పించి, అలాగే చీర సారె కూడా అమ్మవారికి పెట్టాము. ఇక్కడ పొంగలు పెట్టుకుంటే తప్పకుండా బలిస్తారండి. ఎందుకంటే అమ్మవారు శక్తి స్వరూపిణి కదా, బలి కోరుకుంటారు కాబట్టి బలిస్తారనమాట. అమ్మ వాళ్ళు కూడా ఒక కోడి పుంజుని కోసి బలిచ్చారు. తర్వాత అందరం మంచిగా దేవుడికి దండం పెట్టుకుని అమ్మవారిని ఆశీస్సులు తీసుకున్నాము. ఇక్కడ అమ్మవారికి గుడి కట్టాల్సిందండి, కానీ కొన్ని కారణాల వల్ల బేస్మఠం వరకు వచ్చిన తర్వాత గుడి నిర్మాణం ఆగిపోయింది. అది ఎందుకో ఏమిటో తెలీదు. నేను లాస్ట్లో ఆ బేస్మఠం కూడా చూపిస్తాను. ఇక్కడ పూజారి గారు అమ్మవారి దగ్గర ఉన్న తాంబూలం తీసుకొని నాకు ఇస్తున్నారు. తర్వాత వదిన కూడా పుట్టింటి తరపున నాకు తాంబూలం ఇచ్చింది. తర్వాత అందరం మంచిగా దేవుడికి దండం పెట్టుకున్నాము. ఇదే అండి అమ్మవారి కోసం గుడి కట్టడానికి వేసిన బేస్మెంట్ అనమాట. మధ్యలో ఆగిపోయిందని చెప్పాను కదా, అది పక్కనే చిన్న టెంపుల్ లాగా అదే చిన్నగా ఉంది కదా, అది అమ్మవారి గుడి. ఇదంతా అమ్మవారి గుడి కోసం ఉంచిన ప్లేస్ అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది. పెద్దమ్మ గుడి పక్కనే అంకాలమ్మ పోలేరమ్మ గుడి ఉందండి. ఈ అంకాలమ్మ, పోలేరమ్మ, పెద్దమ్మ ముగ్గురు కూడా అక్క చెల్లెళ్ళు అనమాట. పక్క పక్కనే ఉన్నాయి టెంపుల్స్ రెండు కూడా. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి కూడా వచ్చేసి మేము కొబ్బరికాయలు కొట్టుకొని దండం పెట్టుకున్నాము. ఈ అమ్మవారి పేరు అంకాలమ్మ స్వామి. ఇక్కడికి మనము లేడీస్ ఎవరు వెళ్ళకూడదు, జెంట్స్ వెళ్ళాలి, లేదా పీరియడ్స్ రాని వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ అన్నయ్య వాళ్ళు లోపలికి వెళ్ళి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టుకొని వచ్చారు. పక్కనే పోలేరమ్మ కూడా ఉంటుంది. ఈ అమ్మవారి పేరు పోలేరమ్మ స్వామి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.